శ్రీకాకుళం ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య నమస్కారాలను జిల్లా అధికారులు సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్టన్ రైజర్ షో కింద ప్రోగ్రాము సూర్య నమస్కారాలు సూర్య దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ యోగా అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోన అంతా ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 2వ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. 2వ తారీఖున 80 ఫీట్ రోడ్లో ఇది కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు 5,000 మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత 10 గంటలకి గ్రామీణ క్రీడల పోటీలు ఉంటాయి. అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర చేస్తాం 2వ తారీఖున. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు హెలికాప్టర్ రైడ్ ఉంటుంది పాసింజర్స్ కోసం, హెలికాప్టర్ టూరిజం యాత్ర ఉంటుంది. దాంతోపాటుగా 3వ తారీఖున ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 3వ తారీఖున గేమ్స్ కంటిన్యూ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫేమస్ సింగర్ మంగ్లీ రాబోతున్నారు. అలాగే 3వ తారీఖు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ 3 రోజులు, 2, 3, 4 తారీఖులు ఉంటాయి. 3 నైట్ ఫైర్ క్రాక్ షో ఒకటి ఉంటుంది. అలాగే లేజర్ షో ఒకటి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడులాగే దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత దగ్గరగా, ఇంతకు ముందులాగా దూరం నుండి భక్తులు నడిపించకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసాం. అలాగే ఫ్రీ లైన్, క్యూ లైన్స్ ఈసారి 2 పెట్టాం. వీలైనంత తొందరగా దర్శనం అవ్వాలని కలెక్టర్ గారు, ఎస్పీ గారు అంతా చెక్ చేసిన తర్వాత 2 ఫ్రీ లైన్ దర్శనాలు పెట్టాం. 100 రూపీస్ ఉంటుంది, 500 ఉంటుంది. విఐపీస్ది కొంత టైం ఉంటుంది. అలాగే వీలైనంత తొందరగా భక్తులకు దర్శనం చేయించి వాళ్ళకి అన్ని టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, భోజన సదుపాయం, ఫ్రీ మీల్స్ చాలామంది పెడుతున్నారు. వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగా వీలైనంత దగ్గరకు భక్తులను తీసుకెళ్ళి వీలైనంత తొందరగా దర్శనం చేయించి ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం చేసింది కనుక దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూసే విధంగా భక్తులందరికీ సౌకర్యం కల్పించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.